హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఇప్పుడు మేమైతే మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్తున్నామండి. అన్నయ్య వాళ్ళు అయితే దేవిని నిలబెట్టారు. నుండి అక్క రెడీ అయిపోయింది. పిల్లలేమో ఇంకా టిఫిన్ తింటున్నారు. తినండి స్పీడ్గా. ఇంకా అక్కకైతే పాపం బాగా నీరసం వచ్చిందండి. నిద్ర లేదు కదా 2 రోజులును. ఇంకా పెళ్ళి హడావిడి, ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకా పెళ్ళి అయ్యాక వచ్చారనమాట. పాపం నిద్ర లేమో అని మొహం అంతా బాగా నీరసం అయిపోయింది. ఇంకోటి మళ్ళీ మా పెద్దనాన్నగారి ఇంటికి అయితే వెళ్తున్నామండి. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దామని చెప్పి ఇంకా వాళ్ళు రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. తినండి అమ్మా స్పీడ్గా, గంటలు తింటారు. పెద్ద అత్తగారి ఇంటికి వెళ్దాం. పెద్ద అత్తగారింటికి మావయ్య. ఇంకోండి ఇవిడే మా నానమ్మ. మా నానమ్మ అండి 2017లో అయితే చనిపోయింది. చాలా బాగా చూసుకునేది. మా చెల్లికండి రోజు సాయంత్రం మాటలైతే పాలు ఇచ్చేదండి. పాలు ఇవ్వడం అంటే గేదె పాలండి. చాలా బాగా చూసుకునేది కదా. ఒంట్లో బాగోపోతే తగ్గే వరకు నిద్ర తిండి మానేసి మాతోనే ఉండేది పాపం. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోతే మా నాన్నమ్మ గుర్తొస్తుందండి. నిజంగా చాలా బాగా చూసుకునేది అనమాట మా నాన్నమ్మ అంటే అలా ఉండాలి. పాపం వయసు కూడా ఎక్కువండి. 92 వచ్చే వరకు కూడా ఉంది. 92 వచ్చాక ఇంకా ఆరోగ్యం బాగాలేదండి. ఇంకా అలాగా ఇదైపోయిందనమాట. ఇంక మేమైతే బాగా కొంచెం వయసు ఎక్కువ కదండి. ఇంక నైట్ అయ్యేసరికి కాళ్ళు నొప్పులు అనమాట. ఇంకా మా అక్క నేను కాళ్ళు అయితే నొక్కేవాళ్ళం. మా నాన్నకి అయితే అండి షుగర్ కట్టలేదు, బీపీ అయితే ఉండేది. అంత వయసులో కూడా షుగర్ రాలేదు. 90 వచ్చాక వచ్చినట్టుంది షుగరే. 90 అది తక్కువ. అంటే ప్రతిరోజు నుండి మా నాన్నమ్మకి సాయంత్రం మాటలండి కాళ్ళు నొక్కే పడుకునేదాన్నండి. ఇద్దరం కూడా ఒక బెడ్రూమ్లోని చెల్లి, నేను, మా నాన్నమ్మ, మేము ముగ్గురు కూడా ఒకే బెడ్రూమ్లో పడుకునే వాళ్ళమండి. కానీ అంటే చెల్లి చిన్నదమానండి. చెల్లి త్వరగా నిద్రపోయేది. నేనైతే నానమ్మకి కాళ్ళు నొక్కిన తర్వాత ఏంటంటే ప్రతిరోజు కూడా నొక్కిదాన్ని అనమాట. కాళ్ళు నొక్కే పడుకునేదాన్ని. కానీ అప్పుడు ఏంటంటే చెడు కూడా చెప్పేవారండి మా నాన్నమ్మ. అప్పుడు మా నాన్నమ్మ అయితే మమ్మల్ని అలా బాగా చూసుకునేది అనమాట. కథలు చెప్పేదండి, అన్నీ కూడా చాలా బాగా చెప్పేది. తను చిన్నప్పుడు జరిగినాయి చాలా బాగా చెప్పేదండి. ఇప్పుడు ఈ కాలంలో మీ నాన్నమ్మలు అయితే మీకు అలా చెప్తున్నారా? మీకు వెనకటి కాలంలో మీ నాన్నమ్మలు ఇలా చేశారా? మీరు కూడా కాళ్ళు నొక్కారా? ఏంటనేది అనుభూతులు మాతో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేది. ఇంటర్వెల్ అప్పట్లో మాకు 5 పైసలు లేవులే, పావలా 10 రూపాయలు ఉండేది కదా. అదిగో అంటే చెల్లికి తెలియదు కానీ నా వయసులోకి అయితే నాకు ఊహ తెలిసాక 5 పైసలు 10 పైసలు కలిపితే ఎంతండి పావలా. అలా అనమాట. 10 రూపాయి ఒకటి, రూపాయి ఒకటి. అప్పట్లో అయ్యే మాకు ఎంతో గొప్ప అండి. అలా ప్రతిరోజు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు 10 రూపాయో రూపాయో పెట్టింది అనమాట. అదిగోండి మా అమ్మగారు చెప్తున్నారు. అలా అనమాట. అప్పుడు అవి మేము ఏం చేసేవాళ్ళం అంటే కొన్ని పెప్పర్మెంట్ బిళ్ళని, ఆశ చాక్లెట్. మా చిన్నప్పుడు ఆశ బాగా ఫేవరెట్. అది టేస్ట్ కూడా ఇప్పుడు చాక్లెట్లు అయితే ఏ మూలకి రావండి, అంత బాగుంటుంది అనమాట. నీరసంగా ఉందంటే లిమ్కా, నీరసంగా ఉందంటే అప్పుడు లిమ్కా తెచ్చేసి తాగేవాళ్ళు, లేకపోతే ఆటోస్. నాన్నమ్మ తెచ్చిచ్చేది కదా లిమ్కా పట్టించేది. ఆటోస్ డ్రింకులు ఇప్పుడు బాగా కెమికల్స్ ఏంటంటారు రాజుగారి రంగు సోడా అండి, ఎంతో ఫేమస్. నేను మహారాష్ట్రలో కూడా అడిగానండి, నా ఫేవరెట్ డ్రింక్ అనమాట. లేదు కదా, ఇప్పుడు వైజాగ్లో దొరుకుతున్నాయి. మేము మహారాష్ట్ర షిరిడి చూడడానికి వెళ్తే అక్కడ వీళ్ళందరూ మా చెల్లి, మా మరిది గారు, మా పిన్ని, మా మమ్మీ అందరూ తాగుతుంటుంటే నేను ఆ షాప్లో ఆటోస్ అడిగాను. నేను అందరూ లిమ్కా థమ్స్అప్ తాగుతుంటుంటేనే. ఆ షాపులు కూడా హిందీ కదండి అక్కడ భాష అంతాను, ఎప్పుడు ఏం లేదని చెప్పారండి. అంత ఇంకోటి కావాలా? అమ్మయ్య, మా వాడి టిఫిన్ ఇప్పుడు కంప్లీట్ అయిందండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మెమోరియల్ చాలా బాగుంటుంది కదండి. మీకు కూడా అలాంటి మెమోరియల్ మాతోటి మీరు షేర్ చేసుకోండి. సరే అండి, అయితే ఇప్పుడైతే మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తున్నానండి. నాకైతే చాలా నీరసంగా ఉంది. చాలా నీరసం అంతా మా నాన్న గురించి చెప్తుంటుంటే ఏదో కొంచెం నాకు రిలీఫ్గా అనిపించిందండి.
సరే అండి అయితే వెళ్దామా? ఇప్పుడు నానమ్మ ఉండుంటే నేను నీరసం ఎగరగొట్టేసిన ఏదోటి జీలకర్ర రసం అని. బొట్లు జీలకర్ర రసం. కఫం పడితే చాలు జీలకర్ర, అల్లం, జీలకర్ర, ధనియాలు సందికాల మీద నూరి, మిక్సీ ఉండేది కానీ మా నాన్నమ్మ మిక్సీ అలవాటు లేక సందికాల మీద నూరి ఇచ్చేది. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం. పుల్లలపై ఇదిగోండి మా నాన్నమ్మ అయితే ఇదిగో దీని మీద అయితే వంట చేసేవారు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక పీట వేసుకునేవారు. అంటే పొయ్య ఇక్కడ ఉండేది కాదండి, ఇంకోండి ఇలా ఉండేది, మధ్యలోకి ఉండేది అనమాట. పైన కొంచెం లాగా రేక్ వేసుకున్నారు. ఈ పుల్లల పొయ్యి మీదే వంట చేసేది, గ్యాస్ అంటూ వాడేది కాదండి. కాకపోతే ఇది ఇంకా వీళ్ళు ఇప్పుడు వాడట్లేదు, కానీ వాస్తు ప్రకారం ఇక్కడ పొయ్యి ఉంటే మంచిదే అన్నారని చెప్పి ఇంక ఇలాగైతే కట్టించారు మా అమ్మ వాళ్ళు. ఇంక ఇలాగే పొయ్యి అయితే ఇలాగే ఉంటుంది, వాటర్ అండ్ అసలును, అందుకే గోడ వరకు అయితే కట్టించారు. అదండి ఇంకా మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. వెళ్దామా? 10 అయిపోయింది. సువర్ణ దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజన మంత్రం శుద్ధ ఆచమనయం సమర్పయామి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరమోస్తు యం సంపూర్ణనామ్య సత్య వందే నమస్కారం మంత్రహీన క్రియాహీనం భక్తిహీనం ఉదాస. ఇక మేము మా పెద్దనాన్నగారి ఇంటికి అయితే వచ్చేస్తామండి. ఇక్కడ మా అన్నయ్య చాలామందికి తెలిసే ఉంటుంది, సన్ స్పిరిచువల్ సొసైటీ అధినేత, అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారండి. అంటే అసలు పేరు వచ్చేసి నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డి, విక్రమాదిత్య అని పేరు. సూర్య భగవానుని భక్తులు అన్నమాట. ఇంకా సూర్య భగవానుడికి అయితే హోమాలు పూజలు చాలా బాగా చేస్తారండి. మాఘమాసంలో అయితే ఇంకా నెల రోజులు కూడా హోమాలు పూజలు అయితే జరుగుతాయి. ఇక దేవి నవరాత్రులు కదండి, అమ్మవారిని అయితే నిలబెట్టారు. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి కుంకుమ పూజలు అలాగే హోమాలు అయితే జరుగుతున్నాయి. ఇక అక్క నేను ఊరొచ్చాం కదా, ఇక మమ్మల్ని అయితే రమ్మన్నారండి. ఇంక మేము అక్క నేను వెళ్ళి కుంకుమ పూజ అయితే చేయించుకున్నాము. దండం పెట్టుకున్నారా? సై దండం పెట్టుకున్నావా? శాస్త్ర దండం పెట్టుకున్నావా? చేయి కడుక్కుని 3 సార్లు దేనికి దానికి తాగండి. ఓం ఆజమ్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య కేశవ శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ పూజ చేస్తుండండి. ఓం శివాయే నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం గౌర్యే నమః, ఓం గాయే నమః, ఓం శివప్రియాయే నమః, ఓం కాత్యాయనే నమః, ఓం మహాదేవ్యే నమః, ఓం దుర్గాయే నమః, ఓం అర్యాయే నమః, ఓం చండికాయే నమః, ఓం భగాయే నమః, ఓం చంద్రచూడాయే నమః, ఓం చంద్రముఖ్యే నమః, ఓం చంద్రమండలవాసిన్యే నమః, చంద్రాంశకరాయే నమః, కామకళాయే నమః, కామదాయే నమః, కామరూపిణ్యే నమః, కరుణ్యసాగరాయ నమః, కారుణ్యసాగరాయ నమః, కాళ్యే నమః, సంసారార్ణవదార్పకాయే నమః, ఓం దూర్వభయాయే నమః, దుష్టభయాయే నమః, దుర్జరయాయే నమః, దురితా సిద్ధాయే నమః, సిద్ధేశ్వరే నమః, సిద్ధదాయిన్యే నమః, శరణాదాయే నమః, శాంతియే నమః, అవ్యక్తాయే నమః, ఆనందాయే నమః, బాహుర్యగమవర్జితాయే నమః, వీణాగానారాససాదాయే నమః, ఆర్దోన్మిలితలోచనాయే నమః, దివ్యచంద్రాదిన్యే నమః, సర్వసామ్రాజ్యరూపిణ్యే నమః, సాధుదారూపిణ్యే నమః, పరంగమన సంపూజితాయే నమః, పరంగకులభూషణాయే నమః, మగుడాగరవంజీరమేకరధాభూషితాయే నమః, పూర్వాకింకరరత్నకింగనవేంకటాయే నమః, మంగళధూపమాగ్రాపయామి.
आध्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेम मालिनी सूर्यानवेदो ममावः श्री ललिता देव्यै नमो नमः दीपन्दर प्रचोदयात् अमृतमस्तु अमृतोपस्तरणमसि श्री ललिता देव्यै नमो नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्तिस्वरूपिणी श्री ललिता परमेश्वरी देवता प्रीत्यर्थं किञ्चिदु नारिकेल सहित कदलीफल सहित काश्मीर फल सहित क्षीरान्न सहित चित्रान्न निवेदं समर्पयामि गुणगन्ध निवेदौ समर्पयामि ओम नगानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम विदानाय स्वाहा ओम धमानाय स्वाहा मध्ये मध्ये नारीं समर्पयामि अमृतापिदानमसि पुत्राभूषणं समर्पयामि वक्षालयामि आदो वृक्षालयामि రాజమనీయం సమర్పయామి తాంబూలం మీ దగ్గర తాంబూలాలు తమలపాకులు ఇచ్చారండి తమలపాకులు ఒక్క కలిపి అమ్మవారి దగ్గర పెట్టండి ఎవరు తేకపోతే కనుక చెప్తే మా వాళ్ళు ఇస్తారు అక్కడ హారతి ఇస్తారండి హారతి ఇచ్చి మీకు చూపిస్తారు మీరు అమ్మవారికి చూపించండి అంటే అందరి దగ్గరికి వచ్చి చేసేప్పుడు అది వేడెక్కిపోయి మధ్యలో శ్రీ లలితాదేవి నిరాజనం సమర్పయామి నిరాజనం శుద్ధాజనం సమర్పయామి కలగద్దుకోండి పుష్పాలు తీసుకుని దండం పెట్టుకోండి ఓం రాజాధిరాజాయ ప్రసన్నదాహినే ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్తి ప్రదక్షిణం పదే పదే ఆమోహం భావకర్మాహం భావాత్మా భావసంభవః నమస్కారం సమర్పయామి లప్పల వాయించి నమస్కారం చేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాన్ని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి చెప్పండి ఓరాస శిరస కృష్య ఫలిత పరమేశ్వరి దేవత సాష్టాంగ నమస్కార సమర్పయామి అక్షంతలు తీసుకుని మీ చేతిలో నీళ్లు పోసుకొని అక్షింతలు నీళ్లు కలిపి వదిలిపెట్టండి మీరు పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి పువ్వు తీసుకుని తల్లో పెట్టుకోండి శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా ప్రీత్యర్థ మహత్ర కుంకుమాం మీరు నైవేద్యం పెట్టి ఇచ్చిన గ్లాసులు గంధం కుంకుమ అక్షింతల గ్లాసులు ఆ వెనకాల వాళ్ళకి చెప్పేస్తే ఆ వెనకాల పెట్టేస్తారండి మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఉపయోగపడతాయి అవి మీరు పూజ చేసిన మాత్రమే సరే కదండి కుంకుమ పూజ అయితే చాలా చక్కగా జరిగింది ఆ పసుపు కొమ్ముని అమ్మవారిగా భావించి ఆ పసుపు కొమ్ముకి కుంకుమ పూజ అయితే చేయించారు కుంకుమ పూజ అయిన అనంతరం ఇక్కడ హోమం అయితే చేస్తున్నారండి పెరట్లోని హోమం అయితే ఏర్పాటు చేశారు ఇంకా హోమం ఎప్పుడు అలాగే ఉంటుంది మా ఊరు సైడ్ వాళ్ళు చాలామంది సండే అన్వి తినడం మానేశారండి దానికి కారణం మా అన్నయ్య కుంకుమ పూజ అయింది కదండి ఇక అన్నయ్య వదిన అయితే హోమం చేస్తున్నారు ఏంటి చూపెళ్తున్నావు ఐదుగురు కుర్రాళ్ళు కలిసి బిర్యానీ రెస్టారెంట్ పెట్టారు బాగుంది చాలా ఫోటోలో ఉన్నది మా అన్నయ్య అండి ఇక టైం వచ్చేసి 12 అయితే అవుతుంది ఇక మేము ఇంటికి బయలుదేరిపోయామండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అక్క వాళ్ళు అయితే విజయవాడ వెళ్తున్నారు ఇక అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోయారండి ఇక మేము కూడా స్టేషన్కి అయితే వెళ్ళాము సహస్ర నేను వెళ్ళామన్నమాట దయచేసి వినండి బండి నంబర్ 1764 కాకినాడ పోర్ట్ నుండి చెంగల్పట్టు వెళ్ళవలసిన అక్కలు ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇంకా అక్కలు అయితే ట్రైన్ ఎక్కుతున్నారు ఇక మేము సెండ్ ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్తాము సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్